అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అప్పుడప్పుడు మనం మన గురించి కేర్ తీసుకుంటూ ఉండాలి గదా! అందుకని నేను చాలా రోజుల ముందు పర్పల్‌లో గుడ్ వైబ్స్‌వి 2 ప్రొడక్ట్‌లు ఆర్డర్ పెడితే వచ్చాయి. ఒకటి ఫేస్ క్రీమ్ అండి. నైట్ పడుకునే ముందు రాసి పడుకునేది. అదైతే నేను రెగ్యులర్‌గా వాడుతున్నాను. అంటే అప్పుడప్పుడు. ఈ ఇదైతే చార్కోల్ ఫేస్‌ది పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదా! అది. నేను ఇలాంటి మాస్కులు ఎప్పుడూ వాడలేదు. ఎలా ఉంటుందో చూద్దాము రిజల్ట్ అని తెప్పించాను ఇది కూడా. ఇప్పుడే ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. నాకు కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఏం లేదండి. కాకపోతే చానా సింపులే. మనం ఇది క్రీమ్ రాసుకున్నట్టే ఫేస్ అంతా రాసుకోవాలి. కళ్ళ దగ్గర రాసుకోవద్దు. ఐబ్రోస్ దగ్గర రాసుకోవద్దు. చూడండి ఇలా మొత్తం రాసుకోవాలి. ఆరిపోయిన తర్వాత మనము ఒక సైడ్ నుంచి పట్టుకొని లాగితే మొత్తం వచ్చేస్తదండి. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను కెమెరా ఆన్‌లో పెట్టాను అనుకోని మొత్తం తీసేసాను మాస్క్ షీట్. తర్వాత చూస్తే ఆన్‌లో లేదు. చూడండి. ఏదైనా ఫంక్షన్ ఉండి మనం పార్లర్‌కి వెళ్ళే టైం లేనప్పుడు ఇంట్లో వేసుకోవచ్చు. కొంచెం బెటర్‌గానే ఉంది. చూడండి చెట్ల కుండీల మీద పావురం ఎలా కూర్చుందో అసలు. 2, 3 పావురాలొస్తాయండి. చెట్లు మొత్తం ఆగమాగం చేస్తాన్నాయి. తులసి చెట్టు, తమలపాకు చెట్టు అన్నీ మంచిగా పెరుగుతున్నాయి. మొత్తం తొక్కేసి అలాగే అసలు వాటి నోటితో ఆకులను ఇలా మొత్తం తెంపి పడేస్తున్నాయి. ఈ పావురాలైతే నా మీద పగబట్టినట్టే ఉన్నాయి అనిపిస్తుంది. ఎన్ని సార్లు కొట్టినా మళ్ళీ మళ్ళీ వస్తాయి. చూడండి అలోవెరా చెట్టు పెడితే అది కూడా తెంపేస్తుంది. మళ్ళీ చూడండి ఒక చెట్టు అయిపోయిన తర్వాత ఇంకో చెట్టు మీదకొస్తుంది. తులసి చెట్టు ఇంతకుముందు పెట్టినప్పుడు కూడా ఇలాగే చేసింది. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తాంది. బాల్కనీలో షెల్ఫ్ పైన ఇంతకుముందు కట్టెపుల్లలన్నీ తెచ్చేసుకొని గూడులాగా చేసుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేసిందండి. అప్పుడు నేను పావురాలు వేసిన పుల్లలు తీసేయొద్దు మంచిది కాదు. అవి గూడు కట్టుకుంటున్నాయి కదా అని వదిలేసాను. అయితే బాల్కనీ మొత్తం చాలా డేంజర్‌గా చేశాయండి పావురాలన్నీ. ఒకటేసుకుంది కదా అని అనుకుంటే 4, 5 పావురాలొచ్చాయి. పిల్లలయ్యి అవి ఎగిరి వెళ్ళే వరకు అలాగే వెయిట్ చేస్తే విపరీతమైన వాసన ఇంట్లోకి కూడా వచ్చేది అసలు. క్లీన్ చేయడం చాలా కష్టమైపోయిందసలు. అందుకని నేనిప్పుడు ఎక్కువగా రానివ్వట్లేదు. వస్తే కొడుతున్నాను. అవొచ్చి చెట్లు పాడు చేస్తున్నాయి. చెట్లకి నేను రోజు బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే పప్పు కడిగిన నీళ్ళు పోస్తున్నాను. మంచిదని, మంచిగా పెరుగుతాయని. మంచిగానే పెరుగుతున్నాయి కానీ, ఈ పావురాలు మధ్యలో వాటిని మొత్తం ఆగమాగం చేసి చంపేస్తున్నాయనుకోండి అసలు. ఒకసారి ఇబ్బందయింది కదా బాగా అని, ఈసారి నేను వాటిని గూడు పెట్టనివ్వట్లేదు. అవి వచ్చినప్పుడే కొడుతున్నాను. అందుకని అవి చెట్ల మీద పడుతున్నాయి. ఈ వీడియోలో ఒకేసారి మిరపకాయ బజ్జీలు, అలాగే కాలీఫ్లవర్ పకోడా, అలాగే ఉల్లిపాయ బజ్జీలు ఇవన్నీ చేస్తున్నాను. ఒకటేసారి చూపిస్తున్నాను. షార్ట్‌కట్‌లో చూపిస్తున్నాను. అన్నీ వివరంగా చూపించట్లేదు. చూడండి ఇలా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా ధనియాల్ని ఇలా చిన్న రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. బాగా మెత్తగా దంచాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా ఓమ నలిసి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఇందులోనే వేసుకోవాలి. ఉల్లిపాయలకు ఉప్పు, కారం, మసాలాలు పట్టే విధంగా ఒకసారి చేత్తో కలుపుకోవాలి. చేత్తో ఇలా ఉల్లిపాయల్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా. ముందైతే మనం ఈ ఉప్పు, కారాలు, మసాలా అంతా ఉల్లిపాయలకు బాగా పట్టనివ్వాలి. అందుకని ఫస్టే ఉల్లిపాయల్లో ఉప్పు, కారాలు వేసి కలిపి ఆ తర్వాత కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. మిర్చి బజ్జీ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఒకసారి కామెంట్స్‌లో. అలాగే ఉల్లిపాయ బజ్జీలు ఎవరికి ఇష్టమో చెప్పండి. నార్మల్‌గా మనము ఉల్లిపాయలు పొడుగు కోసి అందులో మనం శనగపిండి వేసుకొని కలుపుకొని చేసుకుంటే అవి వేరేలా వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవి వేరేలా వస్తాయి. ఇవైతే ఇంకా బావుంటాయి వాటికంటే. మనకి అవి బూరెలు పొంగినట్టు పొంగుతాయి. అందువల్ల ఉల్లిపాయ బజ్జీలు స్పంజిలాగా వస్తాయి. చాలా బావుంటాయి. మీలో ఎవరైనా ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మన ఛానల్‌లో వీడియోస్ మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా ఫ్రెండ్స్? అలా చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్‌ని యాక్టివేట్‌లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు అది మీ వరకు వస్తుంది. అలాగే మన ఛానల్‌లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్‌లో. నాకు వీలైతే నేను మీకు నచ్చిన వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. శనగపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి.
అయితే ముందుగానే ఆయిల్ వేడి చేయడం కోసం పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనం కొంచెం వేడి వేడి ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుంటే మంచిగా పొంగుతూ వస్తాయి. పప్పుచారు, టమాటా పప్పు, పాలకూర పప్పు, టమాటా చారు ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు మనం బజ్జీలు చేసుకొని తింటే వాటిలోకి చాలా బావుంటాయి కదా! అందుకని నేను ఉపవాసం ఉన్న రోజు కానీ, లేకపోతే పప్పుచారు పప్పులు చేసినప్పుడు గానీ, ఎప్పుడన్నా ఒకసారి ఇలా బజ్జీలు చేసుకుంటూ ఉంటాము. ఇవైతే నేను చేయలేదండి. శ్రావణ్ చేసింది. వీడియో తీసి చాలా రోజులవుతుంది. కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా వస్తుంది టేస్ట్. వంట చేస్తున్నప్పుడు నేను తీసుకునే జాగ్రత్తలేంటో మీతో నేనిప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వంట చేస్తున్నప్పుడు నిదానంగా చేయాలి. తొందరపడకూడదు. హడావిడిగా చేయకూడదు. హడావిడిగా చేస్తే మనకు ఏదో ఒకటి ఉప్పు, కారం ఏదో ఒకటి అందులో ఎక్కువైపోతుంది. చిరాకుగా చేస్తే కూడా అంతే. మనకి ఇంట్లో పనులెక్కువగా ఉన్నప్పుడు మనం స్పెషల్ వంటలు చేసుకోవడం కుదరకపోతే ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకోవాలి. హడావిడి లేకుండా ఉన్నప్పుడే. నేనైతే ఎక్కువగా ఏ స్పెషల్ వంట చేసినా సాయంత్రమే చేస్తాను. ఉదయం చేయను. ఎందుకంటే ఉదయం ఎక్కువగా ఆఫీస్‌లకి వెళ్ళాలి. అలాగే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కాబట్టి హడావిడి ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ వంటలకి మంచిగా కుదరాలి అంటే నిదానంగా చేయాలి. కాబట్టి టైం ఎక్కువగా పడుతుంది. ఉదయం అంత టైం ఉండదు కాబట్టి సాయంత్రం అయితే నిదానంగా చేసుకోవచ్చు. బయట వర్క్ చేసే లేడీస్ అయితే హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటే నిదానంగా చేసుకోవచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా బయటి ఫుడ్స్ తినకుండా ఉండడానికి ట్రై చేయాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకొని తినడానికే ట్రై చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్ ఎలాగో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలాంటి ఆయిల్స్ వాడతారో, ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడతారో మనకు తెలియదు కాబట్టి మంచి క్వాలిటీ వంట వస్తువులు మనమే తెచ్చుకొని మన చేతులతో తయారు చేసుకొని తింటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచిది కదా! మన ఆరోగ్యం ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం మన ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని నిదానంగా మనం చేసి పెడితే వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకైతే స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలి కదా! ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా బయటి ఫుడ్‌కు అలవాటు పడరు. ఇప్పటినుంచే వాళ్ళకి ఇంట్లో వస్తువులు మాత్రమే తినాలి అన్నది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మనం ఎప్పుడు ఇంట్లోనే చేసి పెడతాం కాబట్టి బయట ఫుడ్ ఎప్పుడో ఒకసారి తిన్నా వాళ్ళకి నచ్చదు. నేను ఉల్లిపాయ బజ్జీలు చేసిన తర్వాత ఇదే ఆయిల్‌లో చూడండి మిరపకాయ బజ్జీలు కూడా వేసేసుకుంటున్నాము. కాలీఫ్లవర్‌యి కూడా చేశాను. కాకపోతే వీడియో తీయలేదు. ఇప్పటికే వీడియో తీయడం చాలా ఇబ్బందయింది కదా! ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ.